తర్వాత శ్యామల కానీ అలాగే ఝాన్సీ కానీ కొంతమంది ఉదయ్ భాను కానీ ఇలాగ వాళ్ళతో పోల్చుకుంటే ఈమె కొంచెం జూనియర్ అయినా ఎప్పుడైతే భర్త ఇద్దరు కలిసి వైసీపీకి సపోర్ట్గా ఉన్నారో ఆ మధ్యన షర్మిల గారు పెట్టిన పార్టీకి కూడా ముందు సపోర్ట్ ఇచ్చారు, అంతకుముందు వైసీపీకి కూడా సపోర్ట్ ఇచ్చారు. మరి రాజకీయాల్లోకి రావడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్, తప్పేం లేదు. వాళ్ళు నటీనటులు కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి, యాంకర్ కాబట్టి రాకూడదని రూల్ ఏం లేదు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం, మామూలుగా టార్గెట్ చేయరు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ అలాగే వైసీపీ కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు ఇప్పుడు మొన్న గీతాంజలి లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద జరిగిన ట్రోలింగ్స్ అని అనుకుంటే, ట్రోలింగ్స్కి తట్టుకోగలిగితేనే ఖచ్చితంగా దీంట్లోకి రావాలి, ఈ ఫీల్డ్లోకి. ఆ ట్రోలింగ్స్ని లెక్క చేయకుండా తట్టుకొని నిలబడగలిగితేనే ఎటువంటి పెట్టకథలైనా చెప్పాలి. వచ్చి ఒక కథ చెప్పేసి మేము